ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తీసిపోని విధంగా ఇంకో 100 రెట్లు పెంచేలాగా ఈ కాంబినేషన్ లో నందమూరి బాలకృష్ణ గారు, వి లవ్ యువర్ ఎనర్జీ సార్. అండ్ బీబీ కాంబినేషన్ సూపర్ హిట్. ఏమంటారు బన్నీ? అండ్ ఈ సాంగ్ ని రిలీజ్ చేసిన రాజమౌళి గారి ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. బోయపాటి శ్రీను గారు, థ్యాంక్ యూ. ఈ ఆడిటోరియంకే కాకుండా మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతటికీ ఒక ఊపు తెప్పించినందుకు థ్యాంక్ యూ. డిసెంబర్ 2 నుంచి మొదలుపెట్టి ఇంకా కంటిన్యూస్గా మళ్ళీ అన్ని థియేటర్లు ఇంత ఫుల్గా, ఇంత అరుపుల కేకలతో, ఇంత ఆనందాన్ని, ఇక్కడ కూర్చున్న మాకు ఎంత ఆనందం వచ్చిందో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ అంత ఆనందం రావాలని కాదు, వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నా. థ్యాంక్ యూ శ్రీన్ గారు ఫర్ దాట్. బాలయ్య బాబు ఒక యాటమ్ బాంబ్. ఆ యాటమ్ బాంబ్ని కరెక్ట్గా ఎలా ప్రయోగించాలో శ్రీన్ గారికి తెలుసు. మీరు ఆ సీక్రెట్ అందరికీ చెప్పాలి, మీ దగ్గర దాచేసుకుంటే కుదరదు. సార్, బాలయ్య గారు మీ ఎనర్జీ, ఆయన ఆ సీక్రెట్ ఎలా చెప్తారో మీరు కూడా మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటో చెప్పాలి. ఆ డ్యాన్స్లు ఏంటి సార్, ఆ ఎనర్జీ ఏంటి సార్? అండ్ అది ఇప్పుడు మనం చూసింది జస్ట్, నా ఉద్దేశంలో జస్ట్ మచ్చుతోనకే మొత్తం సినిమా నుండి ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి. అండ్ అఖండ క్యారెక్టర్ కోసం సినిమా థియేటర్లో అఖండ క్యారెక్టర్ ఎంట్రీ కోసం మీలాగే నేను కూడా చూస్తున్నా. ఫస్ట్ డే ఫస్ట్ షో ఇన్ థియేటర్, నోవేర్ ఎల్స్. అఖండ చాలా పెద్ద హిట్ అవ్వాలి, మళ్ళీ మా ఇండస్ట్రీకి ఒక కొత్త ఊపుని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిరియాల రవీంద్ర రెడ్డి గారికి ఆల్ ద బెస్ట్ సార్. తమన్, ఫెంటాస్టిక్ సాంగ్స్ తమన్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నాకు అరుపులు వినిపిస్తున్నా, ఇంకా వినిపిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ వెరీ స్పెషల్. ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తమన్ గారు, ఇప్పుడు బంద్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ గెస్ట్ బన్నీ గారికి థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ టు రాజమౌళి గారు ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. అఖండ అంటే లాస్ట్ ఒక 1.5 yearగా మేము అక్కడ శివుడు ట్రిప్లో ఉన్నాం ఫుల్గా. అంటే అదొక అంటే చెప్పచ్చు, అంటే ఒక శివుడు ట్రాన్స్లో ఉన్నాం. సార్ బాలయ్య గారు, సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా చూసేసి, ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి మీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుని వెళ్దాం అనుకున్నాను సార్. నిజంగా మా ఇండస్ట్రీకి శివుడు లాంటి మనిషి మీరు. సో మీరు నిజంగా మీరు ఎంత స్పిరిచువల్లో మాకు తెలుసు. సో ఆ ఎనర్జీ మాకు ఇచ్చిందికి చాలా థ్యాంక్స్ సార్. మాట్లాడతాను సార్, నేను ఆల్రెడీ చాలా వీక్ మాట్లాడడంలో, కొంచెం ఒక్క నిమిషం ప్లీజ్. ఈ సినిమాకి నాతో పాటు నా మ్యూజిషియన్స్ శివమణి గారు, చాలామంది డే అండ్ నైట్స్ పనిచేసాం. నాకు తెలిసి ఒక లాస్ట్ 48 daysగా మిగతా పనులు ఏం చేయలేదు నేను. యాక్చువల్గా అఖండతో అసలు ఇంకా డైరెక్ట్గా కాశీకే వెళ్ళిపోయి డీజే మ్యూజిక్ కొట్టాను ఫుల్గా, డీజే. సో బికాస్ ఈ సినిమా అంత నా మైండ్లో దిగిపోయింది, అంటే మనసులో దింపేశారు.
సో బోయపాటి గారు అంటే బాలయ్య బాబు గారు ట్రాన్స్ఫార్మర్ అంటే ఒక ఆయనకి కరెక్ట్ అయిన వాల్టేజ్ కరెంట్ ఇచ్చేది బోయపాటి గారు. ఒక 220 వాట్స్ పవర్ ఈ సినిమాలో ఆ ట్రాన్స్ఫార్మర్ పేలుతుంటే ఒక్కొక్క సీన్లో అసలు మా వల్ల ఆపుకోలేకపోయాం. మేము అంత ఎంజాయ్ చేసాం ఈ సినిమా వాయించడంలో. అండ్ సార్ మీరెంతో గ్రేట్ సార్. నిజంగా మీరు చేసే హాస్పిటల్, మీరు నడిపే హాస్పిటల్ కానీ ఈరోజు ఇండియాలో నంబర్ 4th హాస్పిటల్ బసవతారకం హాస్పిటల్. సో నిజంగా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి బాలయ్య గారు ఫ్రీగా ఉచితంగా చాలా చేస్తున్నారు. అది నాకు చాలా నిజంగా గుండెకి చాలా నాకంటే నేను చిన్నప్పటి నుంచే చాలా పెద్ద ఫ్యాను సార్. నేను ఫస్ట్ వాయించిన పాట వాయించిన సినిమా భైరవ దీపం సార్. నా క్యారియర్లో ఫస్ట్ ఫిలిం అదే భైరవ దీపం. నాకు 30 రూపాయలు శాలరీ ఇచ్చి మాధవపేటి సురేష్ గారు అంటే ఆ భూతాల దగ్గరికి వెళ్ళేటప్పుడంతా నేనే డ్రమ్స్ వాయించాను అనమాట. సో ఐ స్టిల్ రిమెంబర్. నాకు అప్పుడు 12 ఏళ్ళ వయసు ఆ సినిమా వాయించినప్పుడు. సార్ నా ఫస్ట్ రికార్డింగ్ మీతోనే స్టార్ట్ అయింది సార్. సో ఈరోజు ఈ అఖండాకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నానని నేను చాలా రుణపడి ఉండాలి సార్ లైఫ్లో. ఐ విల్ బీ రియలీ థ్యాంక్ఫుల్. అంటే నిజంగా దేవుడు చూస్తున్నట్టే ఉండింది సినిమా మొత్తం. నాకు వేరే అనిపించలేదు నిజంగా. ఇంకో సెకండ్ థాటే లేదు. నేను అంత ట్రిప్లో ఉన్నాను. ఎవరిని కలిసినా అఖండ అదిరిపోయింది సార్, అఖండ అదిరిపోయింది సార్. ఎవరిని చూసినా ఫస్ట్ మాట్లాడే మాట ఇదే చెప్తున్నాను లాస్ట్ ఒక 50 రోజులుగా అనమాట. సో ఈ సినిమాలో మాస్ సాంగ్స్ మాకు చేయడానికి ఎక్కువ స్కోప్ లేదు. బట్ జై బాలయ్య నచ్చిందా మీకు? అసలు ఎలా సార్ ఆ స్టెప్ అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే నేను అనుకోలేదు. ఈ పాటలంతా లాక్డౌన్లో చేసాం. నేను బాలయ్య గారు సారీ నేను బోయపాటి గారు కూర్చొని కంపోజ్ చేసాం లాక్డౌన్లో. మాకు తెలియలేదు. బట్ బోయపాటి గారికి కరెక్ట్గా తెలుసు ఎక్కడ ఉప్పు ఎక్కువ వేయాలి, ఎక్కడ కారం కరెక్ట్గా వేయాలని. సార్ లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. అసలు ఈ సినిమా నాకు నిజంగా అంటే నేను ఇంకా అఖండ ట్రాన్స్లోనే ఉన్నాను, అసలు మామూలు ట్రాన్స్లో లేదు. అసలు ఈ సినిమా మీరు థియేటర్లో చూసేటప్పుడు మీరు ఊరికే కూర్చోరు, నుంచొని చూస్తారు. అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. అంటే సినిమాలో ఒక 70 సీన్లు ఉంటే 50 సీన్లు లేచే నుంచుంటారు, లేచి నుంచి చూస్తారు. అంటే సార్ మీకుండే ఈ ఎనర్జీ సార్, మీరు డ్రైవ్ చేశారు సార్ ఈ సినిమాని. మీరు నిజంగా డ్రైవ్ చేశారు సార్. మేము చాలామంది మా టీము ఈరోజు అంటే ఒక 2 minutes అంటే నాతో పాటు డే అండ్ నైట్ కష్టపడిన శ్రీకృష్ణ స్టేజ్కి రామా ప్లీజ్. అంటే అది మన గ్రాటిట్యూడ్, మనం చెప్పాలి. ఒకరి వల్ల కాదు, సాధ్యం కాదు ఎప్పుడు. శ్రీకృష్ణ అతను అలా అంటే ఎలా అంటే అసలు బాలయ్య గారు వీర అభిమాని. అసలు మీ ఎన్టీఆర్ గారు చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు చేసే సినిమా చేసినప్పుడంతా అంటే నేను బృందావనం, మన రామయ్య వస్తావయ్య, దాని తర్వాత బాద్షా, అరవింద సమేత, అసలు నేను ఎంతో ఎంజాయ్ చేసేసాను ఎన్టీఆర్ గారితో. సో ఆ సినిమాకి అంతా ఈరోజు ఇవన్నీ పెద్ద ఎన్టీఆర్ గారు ఎక్కడ ఆయన ఈజ్ దేర్. సో వి రియలీ లైక్ హిమ్. అంటే వీఆర్ సో బ్లెస్డ్. ఇలాంటి ఇండస్ట్రీలో మేము ఉన్నామని చాలా గర్వపడుతున్నాం. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఈ సినిమాకి మ్యూజిక్ చేసాం. సో కృష్ణ అనే మనిషి అంటే ఈ సినిమాకి చాలా అంటే వెరీ ఆర్గానిక్ కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు. అంటే ఆర్గానిక్గా ఉంది సినిమా, చాలా నిజంగా ఉంది సినిమా. సో మాకు ఏ సీన్ చేసినా ఒక సీన్కి మ్యూజిక్ చేయాలనిపించినా కూడా అది చాలా నిజంగా చేయాలనిపించింది, చాలా ట్రూగా ఉండాలనిపించింది. సో దానికి చాలా ఫుల్గా అంటే ఎలా లిరిక్స్ అంతా ఎలా మంత్రాలు రావాలి, ఈ సీన్కి ఎలాంటి మంత్రాలు రావాలి అని బోయపాటి గారు మాకు ఇచ్చిన మొత్తం ఆ స్కోర్ ఐడియాస్ అంతా నేను కృష్ణ గారికి చెప్పి, కృష్ణ గారు డే అండ్ నైట్ మాకు నిజంగా ఒక 40 days మేము పడుకోలేదు నిజంగా. బికాస్ మేము ఆ శివుడు ట్రాన్స్లో ఉన్నాం అంతే. దేవుడు చూసుకుంటాడు, నిద్ర లేదా దేవుడు చూసుకుంటాడు అంతే. ఇంకా అలా ఫిక్స్ అయిపోయాం అన్నమాట. సో సౌమ్య అనే అమ్మాయి షీ ఆల్సో చాలా ఈ సినిమాకి డే అండ్ నైట్ కష్టపడి, అంటే అటువైపు షీఈ్ వర్కింగ్ RRR సినిమాకి కూడా తను వర్క్ చేస్తూ
నా ఎవ్రీడే ఈవినింగ్ మాకు ప్రసాద్ ల్యాబ్లో వచ్చి షీ హాస్ టు రైట్ లిరిక్స్. చాలా డెడికేటెడ్గా చేసాం ఈ సినిమా. రేపు 2వ తారీఖు మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విని మీరే చెప్తారు ఎంత కష్టపడ్డాం ఈ సినిమాకి. ఇంకా మేము కూర్చుంటున్నాం. ఇంకా అంటే వీఆర్ స్టిల్ వర్కింగ్. సో ఇవాళ రేపు ఒక రోజు టైం ఉంది మాకు లోకల్ ప్రిన్స్కి వర్క్ చేయడానికి. వీఆర్ స్టిల్ వర్కింగ్ బికాస్ ఈ సినిమా ఫైనల్ ఏజ్ వరకు అంటే ఎలా అంటే ఒక పెళ్లి చేసినట్టు, ఒక పెళ్లి కూతురుని పంపించేటట్టు లాస్ట్ మినిట్ వరకు ఎలా చూసుకుంటాం అలా ఈ సినిమాని చాలా జాగ్రత్తగా చూసుకుని పంపిస్తున్నాం. ఆ డీటెయిలింగ్ మాకు చాలా అసలు మాకు ఇచ్చిన ఇలా ఇంత మంచి సినిమా ఇచ్చిన బోయపాటి గారికి విల్ బీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. ఇదేదో కమర్షియల్ సినిమా అలా నేను చెప్పలేను, బట్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అంటే మీరు ఒక శివుడు ట్రాన్స్లో ఉంటారు డెఫినెట్గా. అందరూ చాలా అసలు ఎంజాయ్ చేస్తారు. అంటే సార్ నేను చాలా మాట్లాడాలనుకున్నాను సార్, బట్ అన్నీ మెస్మరైజ్ చేస్తారు సార్. అంటే సీన్లే వస్తున్నాయి సార్ మాట్లాడేటప్పుడు అంతా. పడుకున్నప్పుడు కంట బమ్మకండా అని వస్తుంది సార్. వెంటనే అలా లేచి కూర్చుంటున్నాం అనమాట. సో ఐ థ్యాంక్ శివమణి గారు. ఆయన కూడా కిందకి వెళ్ళిపోయారు. ఓకే అన్న లవ్ యూ అన్న లవ్ యూ. ఆయన కూడా నిన్న దుబాయ్లో రెహమాన్ గారు షో ఆయన చేసి ఆయన బాలయ్య గారు పెద్ద ఫ్యాన్. ఒక్క మాట ఫోన్ చేస్తే ఆయన ఎల్లుండి రావాలి యాక్చువల్గా దుబాయ్ నుంచి, బట్ ఈరోజు బాలయ్య గారి కోసం ఆయన ఈ ఫ్లూ నిన్న రెహమాన్ గారు షో ఫినిష్ చేసేసుకుని బయలుదేరి వచ్చేసారు. ఈరోజు హీ కేమ్ అండ్ ఈ పర్ఫామ్ టుడే. మీరే చూసారు ఎంత ఎనర్జీ ఇచ్చారో. సో ఆయన పేరు శివమణి గారు, మా ఫాదర్ పేరు శివకుమార్ గారు. సో వీళ్ళందరూ దే గేవ్ దట్ ఎనర్జీ టు వర్క్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఇంకా ఐ హ్యావ్ టు కాల్ మై లిరిక్ రైటర్స్. అనంత్ శ్రీరామ్ ఉన్నారా లిరిక్ రైటర్? రాలేదా? అనంత్ శ్రీరామ్, కళ్యాణ్ చక్రవర్తి, సారీ డైరెక్ట్ దా బ్రో, ఫాస్ట్గా త్వరగా రండి, ఆల్రెడీ ల్యాగ్లో ఉంది. అంటే నేను ఎందుకు పిలుస్తున్నా అంటే వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి, నిజంగా చాలా కష్టపడ్డారు. కళ్యాణ్ గారు కొంచెం పరిగెత్తి రావాలి, క్విక్.